అసలు మనం రోజూ చూసే కార్లు, పరుగులు పెట్టే రైళ్లు, ఆఖరికి ఆకాశంలో తిరిగే గ్రహాలు వీటన్నింటి వెనుక ఒకే ఒక్క నియమం పనిచేస్తుందంటే నమ్ముతారా? అవును, ఈరోజు మనం కేవలం లెక్కలు నేర్చుకోవట్లేదు. మన చుట్టూ ఉన్న కదలికల వెనుక ఉన్న ఒక సీక్రెట్ కోడ్ని ఛేదించబోతున్నాం. సో ప్రశ్న సింపుల్. వేగంగా వెళ్లే కారు దగ్గర్నుంచి అంతరిక్షంలో తిరిగే గ్రహం వరకు ఈటన్నిటి కదలికని వివరించడానికి ఒకే ఒక్క సింపుల్ కోడ్ ఉంటుందా? జవాబు ఖచ్చితంగా ఉంది. మరి ఆ కోడేంటో తెలుసుకోవడానికి రెడీగా ఉండండి. సరే, ఈ కోడ్ని బ్రేక్ చేయడానికి మనకు 5 ముఖ్యమైన టూల్స్ కావాలి. అవేంటంటే: 1. అసలు మోషన్ కోడ్ ఏంటి? 2. యూనివర్సల్ ట్రాన్స్లేటర్ అంటే యూనిట్స్ని మార్చే ట్రిక్. 3. రిలేటివ్ రియాలిటీ. 4. కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఇక చివరిగా యావరేజ్ స్పీడ్లో ఉండే ఒక పెద్ద ట్రాప్. పదండి ఒక్కొక్కటిగా చూసేద్దాం. రైట్, మన మొదటి టూల్తో స్టార్ట్ చేద్దాం. ఇదే మొత్తం మోషన్కి సంబంధించిన లెక్కలన్నిటికీ బేస్. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఇది చాలా పవర్ఫుల్. దూరం, వేగం, కాలం, ఈ మూడింటి మధ్య ఒక అద్భుతమైన బంధం ఉంది. అసలు మ్యాజిక్ ఏంటంటే వీటిలో ఏ రెండూ తెలిసినా సరే మూడో దాన్ని మనం ఈజీగా కనిపెట్టేయొచ్చు. గుర్తుంచుకోండి, కదలికకు సంబంధించిన ఏ సమస్యకైనా ఇదే పునాది. సరే, ఇప్పుడు మన నంబర్స్ అన్నీ ఒకే భాష మాట్లాడేలా చూసుకోవాలి. లేదంటే లెక్కల్లో కన్ఫ్యూజన్ వస్తుంది. దానికోసం మనకు ఒక యూనివర్సల్ ట్రాన్స్లేటర్ కావాలి. అదేంటో చూద్దాం. చాలామంది చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటో తెల్వా? యూనిట్స్ పట్టించుకోకపోవడం. స్పీడ్ కిలోమీటర్లలో, టైం సెకండ్లలో ఉంటే లెక్క మొత్తం పోతుంది. అందుకే ఈ టేబుల్ మనకు చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే సింపుల్గా 5/18తో మల్టిప్లై చేయాలి. అంతే. ఎందుకంటే 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు, 1 గంట అంటే 3600 సెకండ్లు. ఆ 1000/3600ని సింప్లిఫై చేస్తే వచ్చేదే ఈ 5/18. సింపుల్ లాజిక్. సో ఈ 5/18 నంబర్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మన మ్యాజిక్ నంబర్ అన్నమాట. యూనిట్స్ని మార్చేటప్పుడు చాలా టైం సేవ్ చేస్తుంది. చూడ్డానికి చిన్న షార్ట్కట్లా ఉన్నా ఇది చాలా పవర్ఫుల్. ఓకే, ఇప్పటివరకు ఒక వస్తువు గురించి చూశాం. ఇప్పుడు సీన్లోకి ఇంకో కదిలే వస్తువు వస్తే ఏమవుతుంది? ఇక్కడే అసలైన మజా ఉంటుంది. ఇక్కడే మనకు రిలేటివ్ రియాలిటీ లేదా సాపేక్ష వేగం అనే కాన్సెప్ట్ వస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, మనం ట్రైన్లో వెళ్తుంటే పక్క ట్రాక్ మీద మన ట్రైన్ వెళ్తున్న డైరెక్షన్లోనే ఇంకో ట్రైన్ వెళ్తోంది. అది మనల్ని దాటుతున్నప్పుడు చాలా స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా, ఎందుకంటే అక్కడ వాటి స్పీడ్స్ మధ్య ఉన్న తేడాని మనం చూస్తాం. అందుకే వేగాలను తీసేస్తాం. అదే ఆ ట్రైన్ మనకు ఎదురుగా వస్తుందనుకోండి, ఫ్యూ సెకండ్స్లో మనల్ని దాటిపోతుంది. ఎందుకంటే అప్పుడు వాటి వేగాలు రెండూ యాడ్ అవుతాయి. సింపుల్. ఇదే రిలేటివ్ స్పీడ్ అంటే. సరే, థియరీ చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ టూల్స్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలో చూద్దాం. రైళ్లు, పడవలకు సంబంధించిన కొన్ని క్లాసిక్ ప్రాబ్లమ్స్తో మన నాలెడ్జ్ని టెస్ట్ చేద్దాం. ట్రైన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనం గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే దూరం అనేది సిచ్యువేషన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రైన్ ఒక పోల్ని దాటుతోందంటే అది తన పొడవు ఎంత ఉందో అంత దూరం ప్రయాణించినట్టు లెక్క. అదే ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ని దాటుతోందనుకోండి, అప్పుడు అది తన పొడవుతో పాటు ప్లాట్ఫామ్ పొడవుని కూడా కవర్ చేయాలి. చూసారా, దూరం అనే కాన్సెప్ట్ సందర్భాన్ని బట్టి ఎలా మారిపోతుందో. సరే, ఇప్పుడు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రపంచంలోకి వెళ్దాం. ఇది కూడా ఒక రకంగా రిలేటివ్ స్పీడ్ లాంటిదే. ఇక్కడ నీటి ప్రవాహం మనకు హెల్ప్ చేయొచ్చు, లేదా మన స్పీడ్ని తగ్గించొచ్చు. మనం నీళ్లు వెళ్తున్న వైపే పడవ నడిపితే స్పీడ్ పెరుగుతుంది. దీన్నే డౌన్ స్ట్రీమ్ అంటాం. అదే నీటి ప్రవాహానికి ఎదురుగా వెళ్తే స్పీడ్ తగ్గుతుంది. దీన్నే అప్ స్ట్రీమ్ అంటాం. ఇక్కడ ఒక మంచి ట్రిక్ ఉంది. మనకు కేవలం డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ తెలిస్తే చాలు. దాని నుంచి పడవ అసలు స్పీడెంత, నీటి ప్రవాహం స్పీడెంత అనేది కూడా మనం కనిపెట్టేయొచ్చు. ఈ ఫార్ములాలు మనకు ఆ పవర్ ఇస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ ఛాలెంజ్కొచ్చేసాం. ఇది చాలా ట్రికీ కాన్సెప్ట్. చాలామంది ఇక్కడే తప్పులో కాలేస్తారు. అదే ది యావరేజ్ స్పీడ్ ట్రాప్. ఈ ప్రశ్న చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది కదూ. ఒక కారు ఒక సిటీకి గంటకు 40 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళి అదే దారిలో గంటకు 60 కిలోమీటర్ల స్పీడ్తో తిరిగొచ్చింది. అయితే మొత్తం జర్నీకి దాని యావరేజ్ స్పీడ్ ఎంత? ఒక నంబర్ అనుకోండి మనసులో, చూద్దాం కరెక్టో కాదో.
చాలామంది వెంటనే 50 కిలోమీటర్లు పర్ అవర్ అని అనుకుంటారు, ఎందుకంటే 40కి 60కి యావరేజ్ అదే కదా. కానీ అదొక ట్రాప్, అది తప్పు సమాధానం. ఇక్కడ సింపుల్గా స్పీడ్స్ని యావరేజ్ చేస్తే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటారా? చూద్దాం. దానికి కారణం ఏంటంటే కారు 60 స్పీడ్తో వెళ్ళినప్పుడు తక్కువ టైం పట్టింది, 40 స్పీడ్తో వెళ్ళినప్పుడు ఎక్కువ టైం పట్టింది. టైం వేరువేరుగా ఉన్నప్పుడు మనం నార్మల్ యావరేజ్ వాడకూడదు. ఇలాంటి సిచ్యువేషన్స్ కోసమే మన దగ్గర ఒక స్పెషల్ ఫార్ములా ఉంది, హార్మోనిక్ మీన్. అదేంటంటే 2xy డివైడెడ్ బై x ప్లస్ y. ఈ ఫార్ములా ప్రకారం లెక్కేస్తే అసలైన సమాధానం 48 కిలోమీటర్లు పర్ అవర్. సో ఫైనల్గా మన మోషన్ టూల్ కిక్లో ఏమున్నాయో ఒకసారి క్విక్గా చూద్దామా? మన బేసిక్ ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. మన యూనివర్సల్ ట్రాన్స్లేటర్ 5/18 రూల్. రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్, స్పీడ్స్ని కలపాలా లేదా తీసేయాలా అనేది. ప్రాక్టీస్ కోసం ట్రైన్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రాబ్లమ్స్. ఇక ఫైనల్గా యావరేజ్ స్పీడ్ ట్రాప్ నుంచి తప్పించుకోవడానికి హార్మోనిక్ మీన్. ఈ 5 టూల్స్తో మోషన్కి సంబంధించిన ఏ సమస్యనైనా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. విశ్వం పదాలతో కాదు, నంబర్స్తో మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ భాషలో మనకు మరికొంత నైపుణ్యం వచ్చింది. మనం రోజూ చూసే ప్రతి కదలిక వెనుక ఇంత సింపుల్ ఇంకా ఇంత అందమైన కోడుందని తెలిసాక మన చుట్టూ ఉన్న ప్రపంచం మరింత అద్భుతంగా అనిపించడం లేదా?